నీవు ఇన్ని బంధాలతో పెట్టుకున్నావు కదా, ఏది సుఖం ఇచ్చిందని? ఈ పడిపోయిన శరీరంను పట్టుకొని ఏడుపు మొదలెడతారు, అంతే కదా. పడిపోయింది బంధం, శరీరం మిగిలింది, ఆత్మ వెళ్ళిపోయింది, తేజస్సు పోయింది. ఆ శరీరాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటావు. అది రాకముందు ఏడుపే. ఎందుకు ఏడుపు? అయ్యో సంతానం లేదని ఏడుపు. అది వచ్చింది, కాలగర్భంలో కొంతకాలం ఉన్నది, అది వెళ్ళిపోయింది, మళ్ళీ పోయిందని ఏడుపు. రాకపోతే ఏడిపే, వచ్చి 4 రోజులు ఉండిపోయినా ఏడిపే. అలానే మీరు అడగవచ్చు, మరి అది శాశ్వతంగా ఉంచితే ఏమైతే? శాశ్వతంగా లేరా? ఎంతమంది లేరు? నీ కుమారుడే పుట్టాడు, పెరిగాడు, 20 ఏళ్ళు వచ్చింది, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత దూరం అయితలేడా? ఉన్నాడు దేహంతో, కానీ వేరే చోటు ఉన్నాడు కదా, నేను దూరమైనట్టే కదా. అక్కడ దాకా ఎందుకండి, కొంచెం చిన్నగా లోతుగా వెళ్ళి చూడండి. పుట్టాడు, పుట్టినప్పుడు తల్లి పక్కనే ఉంటాడు పిల్లవాడు. ఆ సంతానం తల్లి పక్కనే ఉంటుంది. ఎప్పటి వరకు? వాడు పక్క బోర్లేయనంత వరకే తల్లికి పిల్లకు సందు ఉండదు. గ్యాప్ అనేది ఉంటుందా? పక్కనే ఉంటాడు. ఒక్క 5 రోజులు, వారం రోజుల్లో జరిగింది అనుకోండి, వారం రోజులకు ఏమవుతుంది? పక్క ఇటు బోర్లేస్తాడు. అంటే గ్యాప్ వచ్చిందా రాలేదా? మళ్ళీ ఒక్క 4 రోజులు అయిందనుకోండి, ఏమవుతుంది? కొంచెం గ్యాప్ ఇంకా జరుగుతుంది, బోర్ల పడ్డాడు. తల్లి ఏం చేస్తుంది? రాత్రి తీసుకొని పక్కన పడుకోబెట్టుకుంటుంది. వాడు బోర్ల పడు అలవాటు చేసుకున్నాడు, ఇటు బొరుతాడు. గ్యాప్ వచ్చిందా లేదా? దూరం అవుతుందా లేదా బంధం? ఆ తర్వాత ఇంకొంచెం నడవడం మొదలు పెట్టాడు. ఆ నడిచే పిల్లవాడిని తెచ్చుకొని పక్కన పడుకోబెట్టుకుంది అమ్మ రాత్రి కూడా. ఎంత జాగ్రత్తగా నడుస్తున్నాడు కాబట్టి ఎక్కడ లేచిపోతాడని చేతి వేసుకుని జాగ్రత్త గట్టిగా పట్టుకొని పన్నది. వాడికి మెలకు వచ్చి గబగబా లేచి కింది దిగి 4 అడుగులు వేశాడు. దూరం అయ్యాడా లేదా? దూరం అయిందా లేదా? ఇంకా ఉరకడం ప్రారంభం చేస్తే, ఒరే కాసేపురా, నా చేతితో అన్నం పెడతారా, తినిపోదురారా, 2 ముద్దలు, అమ్మా నాకు బయట దొరుకుతలే అని వెళ్ళిపోతున్నాడు. దూరం అయిందా లేదా? ఈ దూరమే. మన దగ్గర ఉండి దూరాన్ని చూసుకోండి, ఇక లేదని పక్కన పెట్టండి. శాశ్వతంగా దేహమే వేయిందని వదిలేసేయండి, ప్రాణమే వేయిందని వదిలేసేయండి. ఇక్కడ ఉంటుందా లేదా? పుట్టిన 3 రోజులో 2 రోజులో నీ పక్క బొర్రనంత వరకే, పక్క కరగ ముందే ఆ దేహం పక్కన బోర్ల పడిందా? గ్యాప్ వచ్చినాక తల్లికి బిడ్డకి అప్పుడే సంకేతం వచ్చింది, ఎప్పటికైనా నీకు దూరమే, నాతో సాంగత్యాన్ని ఏర్పరచుకోని చెబుతుంది సంతానం. కానీ మనము మోహంలో పడి నాది నాదని గుంజుకుంటారు. అంటే ఇది శాశ్వతము కాదని తెలిసి దాని మీద అంత సాంగత్యాన్ని పెట్టుకుని, అంత మోహాన్ని పెట్టుకుంది కదా. నిరంతరం ఒక్కసారి పిలిచావా, రామా అని పిలిచావా, నేను ఉన్నానంటాడు. అలా పిలిస్తే నీ పక్కనే ఉంటాడు. ఒక రోజు నాడు చిప్పో నాకేమద్దన్నా కూడా నేను పూర్వం నిన్నే అట్టుకుంటాడు. పైసా అడగనిది నామం, ఖర్చు లేనిది నామం, సర్వకాల సర్వావస్థలందు నిన్ను కాపాడేది నామం. అలాంటి నామాన్ని పట్టుకో, అలాంటి నామముతో సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకో. శాశ్వతం, అది నిత్యం. ఈ ఆత్మ ఇంతకుముందు కోటాను జన్మలెత్తింది, వెళ్ళిపోయింది. కానీ నామం కొన్ని కోట్ల సంవత్సరాల నుండి అలానే ఉండిపోయింది నామం. ఏ నామం? మనిష్ట దైవ నామం. అది రామ కావచ్చు, కృష్ణ కావచ్చు, శివ కావచ్చు, గోవింద కావచ్చు, నారాయణ కావచ్చు. ఈనాడే వచ్చాయి నామాలు, నిన్నమన్న పుట్టాయి నామాలు, మనకు పిల్లలు పుట్టినట్టుగా పుట్టాయా నామాలు? అదే శాశ్వతమైనటువంటి నామం. ఆ నామముతో సాంగత్యాన్ని కొంచెం ఏర్పాటు చేసుకో, బాగా అక్కర్లేదు, అది నిన్ను కాపాడుతుంది. అలా ఏడుస్తుంటే ఏం మాట్లాడతావు? ఈ శరీరము పట్టుకొని తిరిగావో, ఆ శరీరము ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు శరీరముతో సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నావు, ఆ శరీరం వల్ల వదిలిపెట్టిపోయింది ఆత్మ. ఇప్పుడు వెళ్ళి కదిలితే లేస్తుందా? ఇదే ఏడుపు నామములో ఏడు. రామ 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 రామ
రామా 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 అని రాడా? వస్తాడా రాడా? మరి చచ్చిన దేహం కదిలొస్తుందా ఏడిస్తే? ఊరంతా ఏడిపిద్దాం. నా కుమారుడు చచ్చిపోయాడు, మీరు ఊరంతా రండమ్మా అని లేచి కూర్చుంటాడంటే అందరూ వస్తారు. వస్తుందా? కదులుతుందా? మాట్లాడుతుందా? అదే ఏడుపు నామం పట్టుకునేడు కదులుతుంది, కాపాడుతుంది. ఎంత అద్భుతం అండి నిజంగా. చిత్రకేతు వాక్యాన్ని అడ్డుపెట్టి ఎంత గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నారు చూడండి గురుగారు. పరమాద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మం. అనుబంధాల మీద మనకి ఎంతవరకు ఉండాలనో సాంగత్యం అది అద్భుతంగా వివరిస్తున్నారు. అలా గట్టిగా ఏర్పడితే ఏమొస్తుందయ్యా? ఏమీ రాదు. ఏది సుఖమిచ్చిందని ఈ శరీరమును పక్కన పెట్టుకుని తిరిగావో ఆ శరీరం ఇంతమంది వచ్చి ఏడుస్తుంటే ఏమి మాట్లాడదు, కన్ను విప్పదు, చూడదు, బాధపడదు. నదీ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి గుట్టగా ఏర్పడి మరలా వరద వచ్చినప్పుడు నీటిలో కొట్టుకుపోతున్నట్లు ఎన్ని కోట్ల 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 జన్మల నుంచి ఈ అజ్ఞానముతో ఇలా ఇన్ని లోకములలో ఇలా ఎంతమంది తల్లిదండ్రులకు ఎక్కడెక్కడ పిల్లాడుగా పుట్టారు. ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఎంత అద్భుతమైన మాట అండి నిజంగా. వివరించడం నాకు రావట్లేదు కానీ అది వింటుంటే తమ్మయత్వాన్ని కోసం అద్భుతమైనటువంటి వివరణ. ఎంత బాగా చెప్పండి. చూడండి, ఇక్కడ నదీ ప్రవాహము జరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు ఒకదానితో ఒకటి గుట్టగా ఏర్పడి మరలా వరద వచ్చినప్పుడు నీటిలో కొట్టుకుపోతున్నట్లుగా ఎన్ని కోట్ల జన్మ నుంచి అజ్ఞానముతో ఇలా ఇన్ని లోకంలో ఇలా ఇంతమంది తల్లిదండ్రులకు ఎక్కడెక్కడ పిల్లలు పుట్టారు. అలాంటి గొప్పది మన జన్మలు. ఇవాళ నా తండ్రికి నేను కొడుకుగా పుట్టాను. ఇంతకుముందు అదే తండ్రి నాకు కొడుకు కావచ్చు, లేదా అదే తండ్రి నాకు భార్య కూడా కావచ్చు ఒక జన్మలో. ఎంత అద్భుత వివరణ చూడండి. అలా కోట్ల జన్మలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక్కసారి వాడు కొడుకుగా పుట్టాడు. అయినా నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు కదా రాజా, అసలు ఉండవలసినటువంటి అనుబంధం ఈశ్వరుని ఒక్కడితోటే. ఈ దేహం మీద ఇంత మమకారాన్ని పెట్టుకున్నావు, ఇంత ఏడుస్తున్నావు, అది కదులుతుందా? అది మెదులుతుందా? నానాడొచ్చి నీ ఒళ్ళో పడుతుందా? ఎంత ఏడ్చినా రాదే. రాణి దేహాన్ని ముందు పెట్టుకుని ఏడుస్తున్నావే. ఈ ఏడుపు అదే ఈశ్వరునితో సాంగత్యాన్ని పెట్టుకుంటే, నా అమ్ముతో సాంగత్యాన్ని పెట్టుకుంటే అక్కడ ఏడిస్తే కదలలేదు, మెదలలేదు, చలనమే లేని రానిది తిరిగి రానిదని తెలిసి కూడా దాని మీద పడి ఏడుస్తున్నావే. 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఏడుస్తున్నావే. ఇంకొందరు ఉంటారు నెలల తరబడి ఏడుస్తారు. వారిని తలుచుకు 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 ఏడుస్తారు. ఏమైపోయింది? నెల రోజులలో సాయంత్రం వరకు ఆ దేహం పోయింది, మట్టిలో పడ్డది, లేదా అగ్నిలో పడ్డది, కాలిపోయింది, అయిపోయింది. కనబడతాం కూడా కనబడతలేదు. రూపం చూద్దామంటే రూపం ముందున్నప్పుడు అంటే ఏడిచావు, అదేదో అనుకోవచ్చు. ఆ రూపమే దేహమే మట్టిలో కలిసింది, అగ్నిలో కలిసిపోయింది. అయినా తలుచుకు తలుచుకు ఏడుస్తుంటారు. కొందరు నెలల తరబడి, కొందరు సంవత్సరాల తరబడి ఏడుస్తుంటారు. ఏమొచ్చిందయ్యా? ఏమొచ్చింది? ఆ ఏడుపు ఏదో నీ భగవత్ నామాన్ని పట్టుకుని ఏడవ రాదు. పుణ్యమైన వచ్చి మరో జన్మ, ఇలాంటి దుస్థితి కలిగిన జన్మ అందున్నది నీకు. దాని మీద ఎందుకు ఏడువు? రాదని తెలుసు, లేదని తెలుసు, అర్థాంతరంగా పోతుందని తెలుసు, ఏడిచినా రాదని తెలుసు, అయినా ఏడుస్తుంటావు దాని గురించి. ఆ దేహము రూపం కనుమరుగైన తర్వాత కూడా ఏడుస్తుంటావా? అయ్యయ్యో, ఎంత జ్ఞానం అంటే నిజంగా మనిషి, ఎంత జ్ఞానంలో ఉన్నాడంటే నిజంగా మనిషి. మానవా మానవా, మానుకో, ఈ మోహాన్ని మానుకో. నామమని మోహములో పడిపో, ఇష్టదైవ నామస్మరణలో పడిపో. అది నిన్ను కాపాడుతుంది, ఉత్తర జన్మలో నిన్ను రక్షిస్తుంది. ఇలాంటి దుస్థితి లేనటువంటి జన్మ నీకు కలుగుతుంది.
ఈశ్వరునితో సాంగత్యం ఒక్కటే నిజం. అది లేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడము లేదని సుఖ దుఃఖ కారణమైనటువంటి కొడుకు నీకు ఇచ్చాను. అంత పెద్ద మాట అన్నాడు చూడండి. నిజంగా నాకు సంతానము లేదు, పెళ్ళయింది, 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, సంతానం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఏడుస్తూనే ఉన్నా నాకు సంతానం లేదు, సంతానం ఎలా కలగాలి, సంతానం ఎలా కలగాలని అన్నీ తిరిగాను, అన్నిటికీ మొక్కాను. మొక్కు తప్పేం లేదు, సహజమైన బుద్ధి అది, దాంతో మొక్కాను. కానీ భగవంతుడు ఎందుకు ఇవ్వలేదు సంతానం తెలుసా? ఈ సంతానముతో నీకు సుఖ దుఃఖములు ఉన్నాయి, ఆ సుఖ దుఃఖములు నీకొద్దు, అందుకే నేను నీకు సంతానం ఇవ్వలేదు. అంటే నీవేం చేయాలి ఇప్పుడు? దేవిని తిట్టి పోయాల మీద కదా, అదే కదా మనం చేసేది. అది చెప్పట్లేదు ఇక్కడ, అంగీరస మహర్షి అది చెప్పట్లేదు. నీకు సంతానము లేనప్పుడు, కలగలేదు అన్నప్పుడు నీ సాంగత్యం, నీ ఏడుపు, నీ ఆనందం, నీ ఆవేదన, నీ ఆచ్ఛాదన, నీ అంతర్మదనం పరమాత్మతో ఉండాలి. పరమేశ నాకు సంతానం ఇస్తే ఇంత గొప్ప జ్ఞానం రావాలన్నా అండి, వస్తుందా అండి? చాలా కష్టమే. ఎంత గొప్పగా చెప్తారో చూడండి. సంతానం లేదు ఒక జంటకు, ఆ జంట అంటుంది సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నిరంతరము నామంతో సాంగత్యాన్ని పెట్టుకున్నారు. ఈశ్వర నిజంగా ఈ నామం కనుక చేస్తున్నాను, సంతానమే వచ్చిందనుకోండి, నీ సాంగత్యంలో గంట గడుపుతున్నాను. ఈరోజు నీ నామముతో గంట గడిపాను. దీన్ని పెంచుతూ పెంచుతూ సంతానం కలగలేదు, సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది. మొదటి సంవత్సరం 1 గంట పట్టుకున్నాను నీతో సాంగత్యం, 2వ సంవత్సరం 2 గంటలు, 3వ సంవత్సరం 3 గంటలు, 10 సంవత్సరాలు అయింది, 10 గంటలైంది, 20 సంవత్సరాలు అయింది, సంతానం అందలే. అంటే రోజుకు 1 అర్ధగంట పెట్టుకున్నా 20 సంవత్సరాలలో 10 గంటలు నీ సాంగత్యములు గడుపుతున్నాను. ఒకవేళ నీ సాంగత్యముతో నాకేదైనా అనుగ్రహము కలిగి సంతానాన్ని ఇచ్చావనుకో, ఇప్పుడు ఈ 10 గంటల్లోంచి 10 నిమిషాలు పడిపోతాను ఈ సాంగత్యానికి. ఎందుకు? మిగతా 9 గంటలు ఈ సంతానానికి సేవ చేయాలి నేను. సంతోషమే చేసిన అనుకుందాం. మరి ఏమైనా నాతో చివరి స్థాయి ఉంటుందా ఈ సంతానం? ఉండదు. ఒకనాడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే సంతానం మీద అంత మమకారాన్ని పెట్టుకొని, అంత అనుగ్రహాన్ని పెట్టుకొని, దానికోసం అంత వెంపర్లాడే కంటే ఈ జన్మకు నాకు సంతానం ఇవ్వనందుకు నేను కృతజ్ఞుణ్ణి, నీ నామము చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించావు. అంత అదృష్టవంతులు ఎవరున్నారు? అన్న ఆనందము కలిగిన జంట, అన్న ఆలోచన కలిగినటువంటి దాంపత్యము నిజంగా ఎంత గొప్ప దేవతా స్వరూపం అవుతుందో వారి. అలా ఉంటారండి. అందరూ ఏడుస్తారు, మాకు సంతానం లేదు, మేము గోడ్రాళ్ళము, మేము గోడ్రాళ్ళం, మేము గోడ్రాళ్ళం, మా ముఖ ఎవరు పిలుస్తలేదు, మమ్మల్ని ఎవరు పిలుస్తలేదు, పిలవకపోతే పీడాబాయే. నీకు ఆ పిలిస్తే 2 గంటలు అక్కడ సమయం వృధా, ఆ పిలవకపోతే ఈ 2 గంటల నామంతో సాంగత్యం ఏర్పరచుకుంటావు. నిజంగా నామం మీద ఎంత గొప్పగా చెప్తున్నారో చిత్రకేతోపాఖ్యానాన్ని, భాగవతం అంటే నామముతో ఆ 2 గంటలు పొడిగించిపోతావు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? ఏం పనికొస్తుంది నామం? దేనికి పనికొస్తుంది నామం? సంతానం ఉంటే రేపు పొద్దున నేను చచ్చినాడు నాకు తలకొరిగి పెడతారు, సంతానం ఉంటే నా వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు, సంతానం ఉంటే రేపు నా కాలు చేతులు పడిపోతే నాకు సేవ చేస్తారు, సంతానం ఉంటే రేపు చెప్పుకోవటానికి నాకు ధీరత్వం, భరోసా. నాకు సంతానం ఉంటే ఇన్ని చెప్పుకుంటాం కదా, ఇన్ని చెప్పుకున్న దాంట్లో ఎంతమంది సంతానంతో సుఖపడుతున్నారు? ఎవరు సుఖపడుతున్నారు? సంతానంతో మేము సుఖపడ్డామండి అన్నవారు అన్నారా? అందులో కొందరు ఎక్కువ కష్టాలు పడ్డవారు ఉన్నారు, కానీ సుఖ దుఃఖాలు మాత్రం 2 ఉన్నాయి సంతానం.
అంటే ఎంత అద్భుతంగా మాట్లాడతారో చూడండి. సుఖ దుఃఖములకు కారణమైన కొడుకు నీకు ఇచ్చాను, ఇప్పుడు చూశావా రాజా. అంతకుముందు సంతానం లేదని ఒక ఏడిపి, కానీ ఇప్పుడు ఈ దేహాన్ని, కదలలేని దేహాన్ని చూసుకొని ఎంత ఏడుస్తున్నావు. వాడే సుఖమిచ్చాడు, వాడే దుఃఖమిచ్చాడు. సంతానము కలిగిందంటే సుఖపడ్డావు, అంటే ఆనందపడ్డావు. ఇప్పుడు వాడే వెళ్ళిపోయాడు సంతానం తర్వాత, ఇప్పుడు ఏమిచ్చాడు? దుఃఖాన్ని కూడా ఇచ్చాడు. మన విషయాన్ని చూసుకుంటే సంతానం వచ్చింది, వాడు బాగుపడ్డాడు, ఆనందపడ్డాడు. ఓ రోజు నాడు కష్టపడ్డాడు, ఏడుస్తామని. కష్టం అంటే మంచివాడే, కానీ ఏదో తెలియని తప్పు చేయకపోయినా తప్పు పడ్డది, కేసు పెట్టారు, జైల్లో పడ్డాడు. ఏడుస్తామా ఏడో? అదే సంతానం పుట్టి ప్రయోజకుడైతే ఆనందపడ్డావు, ఇప్పుడు అదే సంతానం చేయని తప్పుకు జైల్లో పడితే ఏడుస్తున్నావు. అంటే సుఖ దుఃఖములు రెండు ఉన్నాయా లేవా? దేనివల్ల ఉన్నాయి? సంతానం వల్ల. అతడే దుఃఖాన్ని ఇస్తున్నాడు, అతడే సంతోషాన్ని ఇస్తున్నాడు. అంటే రెండు పొందుతున్నావని చెప్పాడు అంగీరస మహర్షి. అప్పుడు నారదుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మహానుభావుడు నిజంగా నారద మహర్షి కలహప్రియుడు అంటారు, కానీ ఆయన కలహములో ఎంత గొప్ప 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 లోక కళ్యాణములు దాగి ఉంటాయి. ఆయన కలహము లోక కళ్యాణానికి దారితీస్తుంది. మీరు చూడండి ఒకసారి నారద మహర్షి చరిత్ర చదివితే తెలుస్తుంది. వారు ఏది చేసినా లోక కళ్యాణము కొరకే చేస్తారు. కలహం అనేది లోక కళ్యాణానికి. దేవతలకు రాక్షసులకు కలహం తెచ్చేలాగా ప్రవర్తించినా అది లోక కళ్యాణానికి ప్రవర్తిస్తుంది. దేవతలకు ఇద్దరికి దంపతులు పార్వతీ పరమేశ్వరులు కలహాన్ని తెచ్చిపెట్టినా అది లోక కళ్యాణం కొరకే. లక్ష్మికి విష్ణువుకు కలహం పెట్టినా అది లోక కళ్యాణం కొరకే. సరస్వతి బ్రహ్మకు కలహం తీసుకొచ్చి పెట్టినా అది లోక కళ్యాణం కొరకే. ఏది తన కొరకు పెట్టుకోండి. ఎంత అద్భుతమైన విధంగా, ఎంత అద్భుతంగా చెప్తారండి. అలాంటి